అంటే అబ్బాయి హ్మ్. ఏంటి ఐబ్రోస్ ఇట్లా ఎగరేస్తాడు. 'బిగ్ బాస్' చెప్పేటప్పుడు ఎవరి గురించో చెప్తున్నట్టు. మళ్ళీ బిగ్ బాస్ చెప్తాడు హ్మ్. అబ్బాయే అని చెప్పగానే ఇట్లా పెడతాడు ఫేస్. ఏయ్! నేనేం మాట్లాడినానసల? నేనేం జేసినా నాకు కాన్ఫరెన్స్ రూమ్‌కి పిలిసి నేనేం తప్పు మాట్లాడానో చూపిస్తే అంట అప్పుడు నమ్ముతాడంట. బాబు పక్కెళ్ళి ఆడుకో అమ్మా. బిగ్ బాస్ రేపు పక్కెళ్ళి ఆడుకో అంటాడు చూడు రేపొద్దున బిగ్ బాస్. మరీ టూ మచ్ యాటిట్యూడ్, టూ మచ్ హెడ్ స్ట్రాంగ్, టూ మచ్ నేనిట్లాంటి కంటెస్టెంట్స్ బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాక సారీ బిగ్ బాస్ చెప్పమని సోనియా చెప్తే, చెప్పానన్నాడు. ఎక్కడ చెప్పలేదు. లైవ్ చూసా. ఎక్కడ చెప్పలేదు. సారీ అన్నదే చెప్పలేదు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి అంత మనిషికి అంత యాటిట్యూడ్ అవసరమా అనిపించింది నాకు. ఏం పీకేవని నీకంత యాటిట్యూడ్? నువ్వు ఏ గేమ్ కరెక్ట్‌గా ఆడేవని నీకంత యాటిట్యూడ్? అంత అహా! ఈ అది పొగ కాదు సిరి ఏంటి? గారు. అక్కడ అన్నీ చేసిందే ఆ అబ్బాయి. మళ్ళీ ఏమంటున్నాడంటే ఎవరైనా మిస్టేక్ చేసారేమో అని రిమైనింగ్ వాళ్ళని అడుగుతున్నాడు. ఈయన సైడ్ అయిపోయి ఎవరెవరు ఏం మిస్టేక్ చేశారో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. తనకు తెలుసు తన వల్లే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడని. కానీ అది ఒప్పుకోవట్లేదు ఆ అబ్బాయి. ఒప్పుకోకపోవడం మాట వదిలేసేయ్. కాన్ఫరెన్స్ రూమ్‌కి పిలిసి ఆ! నేనేం దుర్భాషలాడానో అది అతనికి చెప్పాలంట. అన్ని దుర్భాషలే ఆడిండు. ఆ! వేస్ట్. అంటే తర్వాత నాకు తెలిసి బిగ్ బాస్ హిస్టరీలోనే వరస్ట్ కంటెస్టెంట్ ఈయన. హ్మ్. అభయ్. రేపు కనక పంపించకపోతే మాత్రం అతనికి బ్యాక్‌గ్రౌండ్ ఉండి పంపిస్తారు. పంపించాలి. పక్కా పంపిస్తారు. చిరాకొస్తుంది. అర్థమైపోయింది ఆల్రెడీ. ఆయనకు కూడా హ్మ్. అర్థమైపోయింది నేను వెళ్తున్నా అని. హ్మ్. కానీ తన వల్ల వాళ్ళ క్లాన్స్ కి అంతమంది ఐ మీన్ కంటైనర్ ఆప్షన్ వెళ్ళిపోవడం అనేది నాకు నచ్చలేదు. వాళ్ళంతా రేపు ఒక మేబీ వెర్రి పప్పల్లా అనిపిచ్చారు నాకు. వాళ్ళు ఇంత నోరేసుకొని సోనియా మీద పడిపోయే అమ్మాయి, ప్రేరణ అభయ్ మీద పడాలి కదా! పడకుండా కాముగా కూర్చున్నారేంటి నాకర్థం కాలేదు ఆ ఇక మాట చూసి చెప్పగానే. చూసి ఏం మాట్లాడతారులేండి సరిగా. అంటే నాకేమనిపించింది అంటే ఇక బాండింగ్ ఉంది కదా అందుకే ఏం మాట్లాడలేకపోయారేమో అనిపించింది. యాహ్! ఇప్పుడు నాగమణి ఒక్కడే నేనెంత కష్టపడ్డానో చీఫ్ అవ్వడానికి అని బాధపడ్డాడు. ఉమ్. హ్మ్. మిగతా వాళ్ళకేమి బాధ ఏం లేదు. రేపు వెయిట్ చేస్తున్నారు అంతే. రేపు ఫ్రైడే ఏమన్నా కొట్టుకుంటారేమో చూడాలి. ఫ్రైడే మనకి లైవ్ ఉండదు గదా! మరి. ఉండదు ఉండదు. ఫ్రైడే కానీ నిఖిల్‌కి ఈళ్ళు ప్రేరణను, యష్వి కూర్చొని సోనియాని సెలెక్ట్ జేయడానికి రీజన్స్ సోనియా మీద బ్యాక్ బిచ్చింగ్ చేస్తడం స్టార్ట్ జేషిండు పొద్దున్నుంచి నిఖిల్. ఏదో రిఫ్ట్ వచ్చింది సోనియా మీద. నాగమణి రాత్రి మాట్లాడినట్టున్నాడు సోఫాలో. ఆ గేమ్ అయిపోగానే నాగమణి మాట్లాడాడు చూడండి. ఆ నాగమణి మాట్లాడిన తర్వాత నుంచే నిఖిల్ మారాడు. నాకనిపిస్తుంది మీకెంతమందికి అనిపిస్తుంది? లేకపోతే నాకు సోనియా అట్లేం మీద అనిపించలే కానీ రియలైజ్ అవుతున్నాడేమో అనిపించింది కొంత కాదు వరకి. ఆ అమ్మాయంట నాకైతే అది కూర్చో అంటే కూర్చో అంటుందంట. తిను అంటే కూర్చోవాలంట. తినాలంట. నువ్వెందుకు తిన్నావు అని అడుగుతుందంట ముందు తింటే. ఆ తర్వాత నువ్వెళ్లి ఆళ్ళతో ఎందుకు కూర్చుంటున్నావు అని అడుగుతుందంట. ఇలా చేస్తుందంట. చెప్తున్నాడు అన్నీ లైవ్‌లో. చెప్తున్నాడు అభయ్‌కి అబ్బాయికి చెప్పాడు. లైవ్ లో చాలా చూసాను అబ్బాయిలో చెప్పాడు. చూసాను. నిజమే. ఆ! కానీ నాకు బయటే నేను యాక్సెప్ట్ జెయ్యను. బయట ఎవడైనా గూడా నన్నలా చేస్తేనే నా రిలేషన్స్‌లోనే యాక్సెప్ట్ జెయ్యను. ఈ ఏందిది ఇట్లాగ జేస్తే నాకు కుదరదు అని చెప్పేసాడు. నాకు సోనియా మీద అంత స్ట్రాంగ్ ఒపీనియన్ ఆ అమ్మాయి చేసినందుకు కాదు దెలుసా? నాగమణి ఏమన్నాడంటే, "నువ్వు ఇలా బిహేవ్ చేస్తావనుకోలేదు. నీకేదో అయిపోయింది. నువ్వు మంచోడిగా ఉండట్లేదు." అన్నట్టు మాట్లాడాడనమాట. అంటే నీకర్థమవుతుందా? నువ్వెవరికో వత్తాసు పలకటానికే ఉన్నట్టుంది అని చెప్పాడు. అది మనకు కట్ జేసాడు. లైవ్‌లోనూ కట్ చేసాడు. ఎపిసోడ్‌లోనూ కట్ చేసాడు. నాకు ఎపిసోడ్‌లో ఏస్తాడేమో నాగమణి మాట్లాడిన ఫుల్ ఎపిసోడ్ వస్తదేమో అనుకున్నా. లైవ్‌లోనూ కట్ చేసాడు. ఇక్కడ గూడా కట్ చేసాడు. సో, అప్పటినుంచి గూడా సోనియాతో అంటీ ముట్టనట్టే ఉంటున్నాడు. నువ్వు ముందెందుకు అన్నం తిన్నావు అన్నది కూడా అతనికి రిఫ్ట్ వచ్చుంటది నిఖిల్‌కి. కానీ నిఖిల్ దారుణంగా చెప్తున్నాడు సోనియా గురించి. ఇన్ని రోజులు ఇంత బాండింగ్ ఉంది. సడెన్‌గా సోనియా ఫ్లిప్ అయిపోయింది. నిఖిల్ ఫ్లిప్ అయిపోయాడు. అంటే వాళ్ళదెంత ఫేక్ హగ్స్, ఫేక్ రిలేషన్, ఫేక్ బాండో అర్థమైందా అప్పుడు? నిఖిల్ అమ్మాయికి చేసింది, ఆ అమ్మాయి అబ్బాయికి చేసింది ఫేక్ అనిపించట్లేదు మీ అందరికి? అనిపించింది. కానీ ఈ సోనియా శుద్ధ పాప ఏమంది కదా, శుద్ధ పూస. శుద్ధ పూస శుద్ధపూసమని అనే వాడు ఏమైందో చెప్తా లైవ్‌లో నేనప్పుడే నిద్రలేచి. వీళ్ళు సోనియా అన్నం తిను అంటది. విష్ణుప్రియ ఉండదు గదా! తింగరి నాకు విష్ణుప్రియని ఎళ్లి
చెంప మీద ఒక్కటి కొట్టి, "బ్రెయిన్ పనిచేస్తుందా? సరింగా ఉండు" అనాలనిపించింది. సోనియా అంటే పడదు. సోనియాకి దానికి పడదు. బ్యాడ్ వైబ్స్ అంది. అది తింటే ఏంటి? తినకపోతే ఏంటి? సోనియా గారు మీ ఫుడ్ అంతా తినేసాను నేను. మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేసాను. నేనంతా తినేసాను అంటే దానికి కాలింది. నాకు ఫుడ్ ఉంచలేదు ఈళ్ళు పక్కకు పెట్టి అనేసి. అదే తింటాను. నాకొద్దు, నాకొద్దు, నాకొద్దు అంటుంది. అయితే సీత ఏమంది? సోనియా అక్కడే ఉంది. సీత ఏమంది? "ఒరేయ్! ఎళ్లి నిఖిల్‌కి చెప్పండ్రా, నిఖిల్‌కి చెప్పండ్రా" అని ప్రొవోక్ చేసినట్టే మాట్లాడింది. కావాలనే మాట్లాడింది. ఎందుకంటే సీతకి మండిపోతా ఉంటది కదా! వాళ్ళిద్దరి రిలేషను. సీత ఏమందంటే, "నిఖిల్‌కి చెప్పండి" అన్నా. నిఖిల్‌కెళ్ళి కావాలనే వీళ్ళు సోనియా అన్నం తినట్లేదని విష్ణుప్రియ ఎళ్లి చెప్పింది. చెప్తే నిఖిల్ ఎళ్లి తినమ్మా అంటే నువ్వు తినమ్మా అని ఆళ్ళొచ్చి చెప్తే చెప్పావు అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంది. వాళ్ళు చెప్పారు. ఎమ్మడే ఇతనొచ్చి చెప్పాడని చెప్పి ఇంకా బాధేసో ఏమో సోనియా బానే తిట్టింది. తిడితే ఆడెళ్ళి నిఖిలెళ్ళి అభయ్ దగ్గర కూర్చొని నన్నిలా తిడుతుంది. చెప్పినప్పుడు ఇష్టముంటే తినాలి లేదంటే లేదు అని ఇంకా ఫుల్ ఫ్లిప్ అయిపోయిండు అప్పటినుంచి.